చూడండి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం దగ్గర పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో 3 గేట్లను ఎత్తి కృష్ణమ్మను దిగువకు విడుదల చేస్తున్నారు. 2 గేట్లు ఆల్రెడీ లిఫ్ట్ చేశారు. 3వ గేట్ తెరుచుకుంటోంది. 3వ గేటు తెరుచుకొని కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం శ్రీశైలంలో 12 గేట్లు ఉంటాయి. మొత్తం నీటి సామర్థ్యం 885 అడుగులు. ఇప్పుడు ప్రస్తుతం 880 అడుగులకు చేరువ కావడంతో శ్రీశైలం దగ్గర 3 గేట్లను తెరుచుకొని కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరిగెడుతోంది. శ్రీశైలం దగ్గర గేట్లు తెరుచుకునే సుందర దృశ్యాన్ని చూడటానికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున శ్రీశైలం డ్యామ్ దగ్గరకు చేరుకుంటారు. ఒకసారి శ్రీశైలం డ్యామ్ వైపు చూడండి, మీకు 12 గేట్లు కనిపిస్తున్నాయి. అందులో 3 గేట్ల లిఫ్ట్ చేశారు. 3వ గేటు తెరుచుకొని కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగున వస్తోంది. పాల కడలి లాంటి నురుగును తలపించే విధంగా కృష్ణమ్మ అక్కడ ఆ కృష్ణమ్మ పొంగు మనకి కనిపిస్తూ ఉంది. పాల సముద్రం గేట్లు తెరుచుకొని పరిగెడుతున్న దృశ్యాలు మాదిరి అక్కడ అందంగా కనిపిస్తోంది కృష్ణమ్మ. పూర్తి కృష్ణానదికి వరద పోటెత్తడంతో ఆల్మట్టి నారాయణపూర్ నుంచి జూరాల మీదుగా కృష్ణమ్మ శ్రీశైలానికి చేరుకుంది. శ్రీశైలం దగ్గర గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ ఇప్పుడు నాగార్జున సాగర్ వైపు పరిగెడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అటు కృష్ణా నదితో పాటు తుంగభద్రకు కూడా భారీగా వరద నీరు చేరడంతో తుంగభద్ర నుంచి జూరాల నుంచి కృష్ణా నదికి వరద పోటెత్తింది. ప్రస్తుతం 880 అడుగులకు చేరుకోవడంతో శ్రీశైలంలో కృష్ణా నది గేట్లను శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. అంతేకాదు ఎడమ కుడిగట్లలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా రన్ చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా కూడా నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. అక్కడ పాల సముద్రం పొంగుతోందా అనే విధంగా మనకి కనిపిస్తోంది. జోరాల దగ్గర దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అలాగే కృష్ణానది శ్రీశైలం దగ్గర దృశ్యాలను కూడా చూడొచ్చు. 3 గేట్లను తెరుచుకోవడంతో పాలకడని పొంగుతోందా అనే విధంగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ నాగార్జున సాగర్ వైపు పరిగెడుతోంది. శ్రీశైలం గేట్లను గత ఏడాది ఎత్తలేదు, ఎందుకంటే శ్రీశైలం గత ఏడాది డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. గత ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతం అంతా ఎండిపోయి కనిపించింది. శ్రీశైలం డ్యామ్ వట్టి కుండలాగా కనిపించింది. ఇప్పుడు నిండు కుండలాగా మారింది. శ్రీశైలం డ్యామ్ దగ్గర 3 గేట్లను ఎత్తారు. 3 గేట్లను ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేయడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా అక్కడికి చేరుకున్నారు. కృష్ణానది పరవళ్ళు తొక్కే దృశ్యాన్ని చూడాలని తమ కెమెరాలో బంధించాలని పర్యాటకులంతా కూడా చాలా ఆరాటపడుతూ ఉంటారు, ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. శ్రీశైలం డ్యామ్ దగ్గర గేట్లు ఎత్తుతున్నారనే సమాచారాన్ని తెలుసుకొని ముందుగానే శ్రీశైలం డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా డ్యామ్ దగ్గరికి జనం వస్తారు, ఆ డ్యామ్ అందాలను చూస్తారు. ఈరోజు ఇంకో బోనస్ కూడా ఉంది. శ్రీశైలం అందాలను మాత్రమే కాదు, పరవళ్ళు తొక్కే కృష్ణమ్మ అందాలను చూసే అవకాశం కలిగింది. 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. ఆ సుందర దృశ్యాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాదు మీరు ఎప్పుడైనా కృష్ణా నది గేట్లను ఎత్తే దృశ్యాన్ని మీరు చూసారా? శ్రీశైలం గేట్లను ఎత్తే దృశ్యాలు మీరు చూసారా? చూసుంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఆ సమయంలో మీకేమనిపించిందో తెలియచేయండి. నిజానికి శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తే దృశ్యాన్ని చూడాలి అని తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళకి అవకాశం చిక్కింది. కానీ మేము మీకు ఇంటి దగ్గరే ఉండి ఆ దృశ్యాన్ని చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిసేపటి క్రితం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సరిగ్గా గేట్ ఎత్తుతూ ఉన్నప్పుడు ఆ నీరు ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. సరిగ్గా గేట్లను లిఫ్ట్ చేసినప్పుడు ఉరకలేసే కృష్ణమ్మ ఏ విధంగా ఉంటుంది, ఆ గేట్లను ఎత్తిన క్షణంలో ఆ దృశ్యం ఎలా ఉంటుందో చూడాలని చాలామంది అనుకుంటారు. అందుకే ఆ ఫ్రంట్ వ్యూలో చూడండి, 3వ గేట్ ఎత్తుతున్నారు. ఇది మామూలుగా ఇటువైపు నుంచి చూసుకుంటే 5వ గేటు, 5, 6, 7 ఈ 7 గేట్లను లిఫ్ట్ చేశారు. 3వ గేటు తెరుచుకునేటప్పుడు ఉన్న సుందర దృశ్యాన్ని మీరు చూడండి. ఫ్రంట్ వ్యూలో చూస్తూ ఉంటే ఆ గేట్ ఎత్తగానే కృష్ణమ్మ పాల నురుగు లాంటి నురుగును కక్కుకుంటూ పాల కడలిని తలపిస్తూ కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ నాగార్జున సాగర్ వైపు
పరిగెడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం 215 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి మట్టం. ప్రస్తుతం 880 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఎవరికీ కూడా ఈ అందమైన దృశ్యాన్ని చూసే అవకాశం లభించలేదు. అక్కడ ఎక్కడ చూసినా కూడా ఆ కృష్ణమ్మ పరవళ్ళ తొక్కుతుండటంతో తుంపర్లు, పాల లాంటి తుంపర్లు ఆ వాతావరణంలో కలిసి చూపర్లను చాలా ఆకట్టుకుంటూ ఉంది. పాల కడలి పొంగుతుందా అనిపించే విధంగా అక్కడ దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ గేట్లను ఎత్తిన తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా చిన్న చిన్న తుంపర్లతో నిండిపోయి ఆ తుంపర్లు మీద పడుతూ ఉంటే ఆ చల్లదనంతో పాటు కృష్ణమ్మ అందాలు చూపర్లను చాలా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఆల్మట్టి కూడా పూర్తి స్థాయి వరద రావడంతో ఆల్మట్టి గేట్లను ఎత్తారు. ఆ తర్వాత నారాయణపూర్ నుంచి జోరాల చేరుకుంది. జోరాల్లో పూర్తిగా అన్ని గేట్లను కూడా ఎత్తేశారు. దీంతో కృష్ణమ్మ ఉరుకులు పరుగుల మీద శ్రీశైలానికి చేరుకుంది. శ్రీశైలంలో గేట్లను తెంచుకొని గేట్లను దాటి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరిగెడుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మా ప్రతినిధి మణికంఠ ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ దగ్గరే ఉన్నారు. మణికంఠ, శ్రీశైలం డ్యామ్ దగ్గర 3 గేట్లను ఎత్తి నీటిని దిగువక విడుదల చేశారు. సుందర దృశ్యాలను చూడటానికి అక్కడికి పర్యాటకులు ఎవరైనా వచ్చారో? ప్రస్తుతం శ్రీశైలం దగ్గర నీటి మట్టం ఏ విధంగా ఉంది? శ్రీశైలం జలాశయం దగ్గర ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ గేట్లు తెరిచిన తర్వాత ఒక సుందరకరమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. కృష్ణా బేసిన్ పై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటిలో కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే జూరాల ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎక్కడ కూడా గేట్లు తెచ్చినప్పుడు ఇంత ఎఫెక్టివ్ విజువల్స్